సారీ వర్మ గారు, ఉమ్, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. పార్లమెంటు పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కొన్నాళ్ళుగా నేను పనిచేశాను. 2 సార్లు నాకు రాజ్యసభగా సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అయితే ఇవేమీ కూడా నాకొద్దు, నేను వీటిలన్నిటికీ కూడా రాజీనామా చేసేస్తున్నాను, నాకు ఇంకెవరితోటి సంబంధం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. ఏం జరిగింది? అందులో తప్పే ఉందండి వర్మ గారు. అయ్యో, ఆయన చాలా కాలం పాటు నేను తప్పని చాలా అన్నానా? కాలం ఏం జరిగింది ఇంత సడన్ గా అంటున్నానండి? యా, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మా పార్టీకి ఎంతో కాలంగా సేవలు అందించారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎంతో కాలంగా పరిచయస్తులు. ఉమ్, అలాగే ఈ రోజు ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు, ఆయన వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నారు, రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. అది ఆయన నిర్ణయం. ఎందుకు ముందుగా తీసుకున్నారు, ఎంత సడన్ గా ఎందుకు తీసుకున్నారంటే అది ఆయన నిర్ణయం. అంటే టీడీపీ కష్టకాలంలో పార్టీలో పార్టీ గల్లా జయదేవ్ కాదండి గారు కాదు ఉన్నారు. అంటే పార్టీ కొద్దిగా ఇప్పుడు కష్టకాలంలో ఉన్నట్టే కదా 11 సీట్లు అంటేనే. అలాంటిది ఆయన తర్వాత ఈయనే అనుకునే వ్యక్తి వెళ్ళిపోతే, అయోధ్య రామిరెడ్డి గారు ఆయన కూడా రాజీనామా చేశారట. చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు కదండి వీళ్ళు. ఎవరో వెళ్ళిపోతే ఇప్పుడు వరకు పెద్దగా దాని మీద మనం చర్చలు జరపలేదు కదా. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వెళ్తే అందులోని చాలా కేసుల్లో ఏటుగా ఆయన ఉన్నారు. ఈయనేమైనా అప్రూవర్గా మారిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చిక్కుల్లో పెట్టడానికి ఏదో జరుగుతుందని కదా జరుగుతున్న ప్రచారం. వర్మ గారు, ఆ, అయోధ్య రామిరెడ్డి గారి గురించి ఇంతవరకు అయితే రాలేదు. లేదండి, ఆయన్ని కూడా మెసేజ్ ఓకే, మీ నోటీస్ రాలేదేమో కానీ ఆయన కూడా విజయసాయి రెడ్డి గారి మీద ఆయన ట్విట్టర్ లో మాత్రం ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలాన్నే నమ్ముకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం మీద, ఆయన గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి రీఫార్మ్స్ మీద నమ్మకం ఉన్నోళ్లే జగన్మోహన్ రెడ్డి గారి తోటి నడుస్తారు. దాంట్లో తప్పే ఉంది చెప్పండి? మొన్నటి వరకు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు సడన్ గా ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నేను పోటీ చేయట్లేదని చెప్పారు. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? నేను నా వ్యాపారాలకు మాత్రమే నేను పరిమితం అవుతానని చెప్పారు ఆయన. దాన్ని అందరూ ఆహ్వానించారు. కానీ ఈ రోజు దావోస్ దానికి ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ గా వెళ్ళారు. దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? రాజకీయాల్లో ఉండాలో లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత విషయం. అదే విధంగా విజయసాయి రెడ్డి గారు మా పార్టీకి ఎన్నో రకాలుగా అండదండలుగా ఉన్నారు ఇంతకాలం పాటు. ఆయన ఇక రాజకీయాల నుంచి దూరంగా ఉంటారని ప్రకటించడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారితో కానీ, కుటుంబ పరంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ ఎంతవరకు సత్సంబంధాలు ఉన్నాయి అనేది ఆయన చెప్పడం జరిగింది. దాన్ని మనం సహృదయంతో ఆహ్వానించాలి. దాంట్లో మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం అయితే అందులో లేదు, మనం చేయవలసిన అవసరం కూడా లేదు అనేటువంటిది నా అభిప్రాయం. అరుణ్ ఓకే, అరుణ గారు.